హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే ఎగ్ క్యాప్సికమ్ అండి. ఎగ్స్ క్యాప్సికమ్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకొని బాయిల్ చేసి తొక్క తీసానండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, పాలండి. పాలు ఇప్పుడు కాగబెట్టాలి. లైట్గా వేయించుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాము. ఇదే ఆయిల్లో ఇదిగోండి కొంచెం పోపు గింజలు, తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పాలు కాగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆనియన్ అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అయితే ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. తరిగి పెట్టుకున్న టమాటాలు అయితే వేస్తున్నాను. చూడండి, టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు. టమాటాలు అయితే మగ్గిపోతున్నాయి. ఇది బాగా ఉడికాక కొంచెం కారం వేసుకొని క్యాప్సికమ్ వేసుకున్నాము. చూడండి, టమాటా బాగా ఉడికిందండి, బాగా కుక్ అయింది. ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ కారం వేసుకున్నాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాము. చూడండి, మూత అయితే పెట్టేస్తున్నాను. పాలు పొంగేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక గరిటె పెట్టేస్తే పొంగవండి.
నేను ఎప్పుడైనా కానీ ఇట్లాగే గరిటె పెట్టేస్తాను. ఇట్లా పాలు పొయ్యి మీద పెట్టి గరిటె పెట్టేసి నేను అన్ని పనులు చేసుకుంటాను. పాలు పొయ్యి దగ్గరే ఉండి అవి పొంగుతాయేమోనని టెన్షన్గా చేసే బదులు దీనిలో ఒక గరిటె ఇట్లా వేస్తే సరిపోతుంది. క్యాప్సికమ్ టమాటా బాగా ఉడికిపోయాయండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి లాస్ట్ ఫైనల్గా కర్రీలో ఇది వేసి కొత్తిమీర వేస్తాను. ఇంకా దించేస్తానండి. చూడండి, దంచుకున్న వెల్లిపాయ ధనియా పొడి వేసాను. కొత్తిమీర, మా అమ్మమ్మ అయితే కర్రీ ఇలాగే చేస్తుందండి, ఎగ్ కర్రీ. కాకపోతే నేను దీనిలో క్యాప్సికమ్ యాడ్ చేశాను. నేను వంటలు ఆల్మోస్ట్ అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. పద్దాకేంది సునీత అమ్మమ్మ అంటుంది అనుకోవద్దండి. అమ్మమ్మకి నాకు ఉన్నటువంటి బాండింగ్ అది. కానీ ఈరోజు అయితే అమ్మమ్మ అయితే మాతో లేరు. ఆమె జ్ఞాపకాలు ప్రతి ఒక్కరోజు నేను ఇట్లా గుర్తు చేసుకుంటానండి. అయితే ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది. చాలా టేస్ట్ వచ్చిందండి. నేను చెప్తుంటాను కదా, ప్రతి ఒక్కటి పిల్లలకి తినిపించాలి, అలవాటు చేయాలని. నేనైతే ఇట్లా ఏదో ఒకటి యాడ్ చేసి క్యాప్సికము, బంగాళాదుంప ఎగ్ కర్రీలో లేకపోతే ఇట్లా సంథింగ్ ఏట్లో ఒక దాంట్లో రెండు కర్రీస్ అట్లా చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఇట్లా చేసి పిల్లలకైతే తినిపిస్తానండి. ఓకే, ఫైనల్గా ఎగ్గు క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ ఎలా వచ్చిందో, ఎలా కర్రీ వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.